నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హరిహర అయ్యప్ప క్షేత్రంలో వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. హోమాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల అవగాహన. ఉజ్వల భవిత సాధించే దిశగా యువత ముందుకు సాగాలని సిఐ సూచన. పట్టణంలోని రవీంద్రనగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండటంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్లో గల శ్రీ అపురూప హరిహర ధర్మక్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రాణ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల్లో భాగంగా గురువారం వివిధ పూజాది క్రతువులను భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు దామోదర్ గురుస్వామి వేద మంత్రోచ్చారణల నడుమ ఉదయం నుండే ప్రత్యేక పూజలను నిర్వహించగా దీక్షాదారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్పను ఆరాధించారు. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను పురస్కరించుకుని మహాగణపతి హోమము, అయ్యప్ప స్వామి వాహనం శయ్య పూజ, కుంభహ కలశ పూజ తదితర ఆధ్యాత్మిక క్రతువులను చేపట్టారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. శుక్రవారం స్వామివారి ప్రాణ ప్రతిష్టాపన జరపనున్నారు. వేడుకలకు హాజరవుతున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు బండి అశోక్, కోల వేణుగోపాల్ రెడ్డి, బారి శ్రీధర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేసి స్వామివారి యొక్క మొదటి హారతిని తీసుకోండి. చాలా పవిత్రమైనటువంటి అతి బలమైనటువంటి హారతి ఉంటుంది. 1 గంట అటు ఇటు కావచ్చు. తర్వాత అందరు కూడా 9:30-10 గంటల లోపల అయిపోద్ది. అందరు కూడా స్వామివారి యొక్క మంగళాశాసనాలు తీసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. పూజానంతరం అందరికీ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయదలుగుతుంది. ఇవాళ ఉంది, రేపు కూడా ఉంటుంది. ఇవాళ నైట్లో అల్పారం కూడా ఉంటుంది. మళ్ళీ రేపు నైట్లో అల్పారం కూడా ఉంటుంది. మీ అందరికీ స్వామి ఆశీర్వచనం. ఇదిలా ఉంటే అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తర నక్షత్ర పూజలో భాగంగా స్థానిక బెల్లూరి అయ్యప్ప ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ శర్మ గురుస్వామి మంత్రోచ్చారణల నడుమ ఉదయం నుండే వివిధ పూజలను భక్తి శ్రద్ధల నడుమ జరిపారు. గణపతి పూజ, పుణ్యవచనము, ఆలయ సంప్రోక్షణ, ధ్వజారోహణ కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు దారట్ల జీవన్ గురుస్వామి, ప్రధాన కార్యదర్శి దాముక రవీందర్ గురుస్వామి, కోశాధికారి టింగం నరేష్ గురుస్వామి, అనిల్ గురుస్వామి, గౌరు లక్ష్మణ్ గురుస్వామి, శరత్ రెడ్డి గురుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓం వందే గురు పరంపరాం. ఓం యో వేదాదౌ స్వర ప్రోక్తో లోపల ఓం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః మహేశ్వరః శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే. ప్రాతర్మిత్రవరుణ ప్రాతరశ్వినాః. ప్రాతర్భగం పురుషాణం బ్రహ్మణస్పతి ప్రాతసోమోదరస్య గుంభవేమ. ప్రాతర్జితం భగముగ్రహం భవేమయం పుత్రామలితే యో విదత్త. ఆధ్యాశ్చిత్యం మన్యమానాస్త్రక్షేత్రాజాచిత్యం భగం వక్షీత్యాః. భగప్రణేన భగ సత్యరాజో భగవాన్ దేవదవదన్నః. ఎల్ఐసి పట్ల జిల్లా వాసులు విశేషమైన ఆదరణ కనబరుస్తున్నారని, టార్గెట్లను పూర్తి చేయడంలో దేశంలోనే 25వ స్థానంలో ఆదిలాబాద్ బ్రాంచ్ నిలవడం అందుకు నిదర్శనమని బ్రాంచ్ మేనేజర్ ఏవిఎస్ సుధాకర్ అన్నారు. స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎల్ఐసి ద్వారా అందిస్తున్న జీవిత బీమా సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఏవిఎస్ సుధాకర్ సూచించారు.
ఎల్ఐసి ఆదిలాబాద్ శాఖ నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేసి దేశంలోనే 25వ స్థానంలో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్, ఏవో కృష్ణలతో కలిసి పాల్గొన్నారు. నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయడంలో ఆదిలాబాద్ ఎల్ఐసి శాఖ కరీంనగర్ డివిజన్లో తొలి స్థానంలో నిలిచిందని, జోనల్ స్థాయిలో 4, దేశవ్యాప్తంగా ఉన్న 2048 బ్రాంచ్లలో 25వ స్థానంలో నిలవడం మైలురాయిగా మిగిలినుందని పేర్కొన్నారు. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్ నుండి ఈ ఘనత సాధించడం విశేషమని, ప్రజలు ఎల్ఐసిపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి విజయాన్ని సాధించడంలో కృషి చేసిన డిఓలు, ఏజెంట్లకు అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారపరంగా ఉన్న 7 టార్గెట్లు సాధించి కరీంనగర్ డివిజన్లోనే మొదటి స్థానంలో నిలిచింది. అదేవిధంగా జోనల్ స్థాయిలో 4వ స్థానంలోను, ఆల్ ఇండియాలో 25వ స్థానం సంపాదించింది. ఇది ఈ బ్రాంచ్ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇదంతటి కూడా రిమోట్ ఏరియా అయిన ఆదిలాబాద్ అయినప్పటికీ ఇక్కడి ప్రజల అవసరాలకి ఇన్సూరెన్స్ పరంగా చాలా అభివృద్ధి చెంది ఎక్కువ బిజినెస్ ఇవ్వడం వల్ల ఇది సాధించడం అయ్యింది. దీనికి కృషి చేసిన ఏజెంట్ మిత్రులకి, డెవలప్మెంట్ ఆఫీసర్స్కి, స్టాఫ్కి నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఇట్లాంటి అరుదైన అవకాశం లభించినందుకు మేము చాలా సంతోషిస్తాం. ఈ విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మా యొక్క 7 టార్గెట్లు సాధించడానికి సహాయపడిన పాలసీదారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడంలో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు వీధి నాటకాల ద్వారా మత్తు పదార్థాలకు బానిసైతే ఎదురయ్యే దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ అన్నారు. నార్కోటిక్ పోలీస్ శాఖ సూచనల మేరకు ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై వీధి నాటకాన్ని నిర్వహించారు. మత్తుకు యువత ఎలా ఆకర్షితులవుతున్నారో నాటకం ద్వారా తెలియజేస్తూ ఆలోచింపచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కోటయ్య, అనితా పవర్, పూనం పరేక్, పృథ్వీరాజ్ విద్యార్థులున్నారు. And you've been declining day by day. If you keep going this way, you have to lose your job. I'm talking about you and you're behaving like this, Ibrahim. I don't want your friendship. Go. Ja, तेरे जैसे 10 आएंगे. ఈ సందర్భంగా వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కళాశాల స్థాయిలో విద్యార్థులకు మత్తు వల్ల కలిగే అనార్థాలను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఎస్పీ సూచనల మేరకు కళాశాల విద్యార్థులు నాటికలు వేసి చైతన్యవంతులను చేస్తున్నారన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీసు శాఖ పనిచేస్తుందన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు, గంజాయి విక్రయించినా, సేవించినా లాంటి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలన్నారు. ఆర్ట్స్ సైన్స్ కామర్స్ వాళ్ళ ఒక బృందం ఏర్పాటు చేసి ఈ 3 రోజులు, నిన్న, ఇవాళ, రేపు స్క్రిప్ట్ ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పబ్లిక్లోకి వెళ్ళి కూడా అవేర్నెస్ చేయడానికి శ్రీకారం చుట్టిల్లు. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాం. నేటి తరంలో యువత డ్రగ్స్న బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ రేపు గాంజా మత్తులో చాలా క్రైమ్స్ చేయబడుతున్నాయి. మర్డర్ జరుగుతున్నాయి, కొట్లాట జరుగుతున్నది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి కాలేజ్ లెవెల్ నుండి డ్రగ్స్ వల్ల నష్టాలు ఏంటి, దాని తర్వాత ఆరోగ్యం ఖరాబ్ కావడం, మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను కూడా నెరవేర్చకపోవడం ఒకటి. దాంతోపాటు మేము కూడా ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా గౌరవనీయ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎవరైతే కన్జ్యూమ్ చేసేవాళ్ళు, గాంజా తాగే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్లకు సరఫరా చేసే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు యువత కానీ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గాంజాయి సమాచారం ఎక్కడ ఉన్నా ఉంటే మాత్రం మాకు 100 డైల్ చేయగలరు, మాకు వాట్సాప్ అనేది చేయగలరు. వాళ్ళ నెంబర్లు అన్నీ కూడా గోప్యంగా ఉంచుతాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ గౌట్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ పిల్లలు కూడా నాకు అభినందనలు. ఎందుకంటే వాళ్ళు మంచి స్క్రిప్ట్ చేయడం వల్ల పబ్లిక్లో కూడా బాగా అవేర్నెస్ కల్పిస్తుంది. కాబట్టి ఐ థ్యాంక్ఫుల్ టు గౌట్ డిగ్రీ
ఆర్ట్స్ అండ్ కాలేజ్ సిబ్బంది కూడా నాకు థ్యాంక్ యూ చెప్తున్నాను. మహావీర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని మహావీర్ భవన్లో కార్యక్రమాలను నిర్వహించారు. మహావీర్ చిత్రపటం వద్ద పూజలు జరిపి ఆయన బోధనలను స్మరించుకున్నారు. జిల్లాలో మహావీర్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా జరిపారు. స్థానిక మహావీర్ భవన్లో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మహావీర్ చిత్రపటం వద్ద పూజలు చేశారు. అనంతరం హారతినిచ్చి మహావీర్ ప్రబోధనలు సూక్తులను విని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక క్రీడా పోటీలు నిర్వహించామని జైన్ సమాజ్ అధ్యక్షులు అజయ్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జితేంద్ర లోడా, విపుల్, రుషద్, విజయ్, అమిత్, గులాబ్, నరేంద్ర చౌదరి, ధరం చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాల సంక్షేమ సంఘం నేతలు పిలుపునిచ్చారు. స్థానిక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాలు ఆవిష్కరించి పలు వివరాలను వెల్లడించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించే బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొప్పుల రమేష్ పిలుపునిచ్చారు. పట్టణంలోని సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా జయంతి ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కొప్పుల రమేష్ మాట్లాడుతూ ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈ నెల 14న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డం వివేక్ వెంకటస్వామి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జుతో పాటు ప్రముఖులు హాజరవుతారన్నారు. మాల సంఘం సభ్యులతో పాటు అంబేద్కర్ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయినటువంటి 134వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రవెల్లిలో జరుగుతున్నటువంటి మహా పబ్లిక్ మీటింగ్, అదేవిధంగా ర్యాలీ సందర్భంగా వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి ప్రధానంగా మా రాష్ట్ర నాయకులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు వెడమ బొచ్చు పటేల్ గారు, అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి ప్రముఖులు ఈ సమావేశానికి రావడం జరుగుతుంది. మేము ఈ సందర్భంగా తెలియజేది ఏమనగా, బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం దేశానికే కాదు ప్రపంచానికే మేధావిగా గుర్తింపు పొందారు. ఒక భారతదేశంలోనే కాదు, ఈరోజు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అన్ని దేశాలలో కూడా తన స్టాచ్యూలు ఏర్పాటు చేసి భారతదేశం కంటే ముందు తనను ప్రపంచ జ్ఞానిగా గుర్తించడం జరిగింది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించాలని డిఎండబ్ల్యూఓ మనోహర్ సూచించారు. జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హజ్ శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు. నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మనోహర్ రావు అన్నారు. గురువారం పట్టణ శివారులోని ఓ ఫంక్షన్ హాలులో జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. డిఎండబ్ల్యూఓగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు హజ్ సొసైటీ తరఫున సన్మానించారు. కార్యక్రమంలో హజ్ సొసైటీ అధ్యక్షుడు షాహిద్ అహ్మద్ తవక్కల్, మైనారిటీ శాఖ సిబ్బంది ఎండి ఖలీం, అబ్దుల్ హసీబ్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టిందని డిఎండబ్ల్యూఓ మనోహర్ తెలిపారు. 50,000 నుండి మొదలుకొని వివిధ కేటగిరీల వారీగా సబ్సిడీలు ఉన్నాయని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ చేసుకోలేని వారి కోసం మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. యువతకు మనకు లోన్లు మంజూరు చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. దాని పేరు రాజీవ్ యువ వికాసం అనే పేరుతో పెట్టి మనకు 50,000 నుంచి 4 లక్షల వరకు లోన్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి మనకు 50,000 లోన్ వరకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళకు బ్యాంకు కాన్సెప్ట్ అవసరం ఉండదు. ఎవరికైతే ₹1,00,000 లోన్కు సంబంధించిన స్కీమ్స్ పెట్టుకుంటారో వాళ్ళకు 10,000 మాత్రమే బ్యాంక్ లోన్ ఇవ్వాల్సి ఉంటుంది. 90,000 వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇవ్వబడుతుంది. అలాగే మనకి 2 లక్షలు ఏదైతే ఉందో దానికి 80% మనం 1,60,000 మనం ప్రభుత్వం ద్వారానే మీకు లోన్ మంజూరు చేసే సబ్సిడీ వస్తుంది. 40,000 మాత్రం మీరు బ్యాంక్ నుంచి కాన్సెప్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 లక్షల నుంచి 4 లక్షల లోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనకు 70% మనకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 30% సంబంధించి మన బ్యాంకు నుంచి కాన్సెప్ట్ ఇవ్వవలసి ఉంటుంది. కాకపోతే ఇవాళ మనం చెప్పవలసిన ముఖ్య విషయం ఏంటంటే మనకు 14వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది దరఖాస్తు చేసుకోవడానికి. వచ్చే 14వ తారీఖు లాస్ట్ డేట్ ఉంది. మొన్న 5 వరకే లాస్ట్ డేట్ ఉండేది. కాకపోతే ఆ లోపల చాలా తక్కువ సమయం ఉండడం వల్ల చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు దీన్ని 14వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. తలమడుగు మండలం కప్పర్దేయి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన పాఠశాలను సందర్శించి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తలమడుగు మండలంలోని కప్పర్దేయి ప్రాథమిక గిరిజన పాఠశాలను మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్తో కలిసి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, ఉపాధ్యాయులు ప్రఫుల్, చందర్ రెడ్డి, గ్రామ పటేల్, కోరంగుల శ్రీనివాస్, దినకర్, జయరాం, రావుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో కాంపౌండ్ వాల్ సమస్యతో పాటు బోర్ వేయించాలని గ్రామస్తులు కోరినట్లు తెలిపారు. త్వరలోనే బోర్ వేయించి నీటి సమస్యను పరిష్కరిస్తామని, కాంపౌండ్ వాల్ మరమ్మతులు పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. గిరిజన గ్రామాలు తిరుగుతూ గిరిజన గ్రామాల అభివృద్ధి కూడా చేశాం. చాలా గ్రామాల్లో స్కూళ్ళల్లో అయితే మేము పల్సిబి అయితే బలరు అన్నాయి. అప్పుడే ఆడికెళ్ళే నేను మా రాజేశ్వరన్న 17,000 రూపాయల గేటు సొంత డబ్బులతో ఆడిచి గేట్ ఇప్పించాం. అరే పాపం పిల్లలు ఇటు బలరు ఇట్లు ఇట్లా ఏ గ్రామం పోయినా షేక్గూడ అయితే సార్ మాకు బోర్ లేటప్పుడే బోర్ వేయించినాం. దేగామలా స్కూల్లో నీళ్ళు దోసుడంటే ₹1,00,000 అప్పుడే కట్టించేసినాం స్కూల్లో. ఇట్లా ఏవో పల్సిబివో, అర్లీకో, సకినాపూర్వో ప్రతి గ్రామాల్లో తిరుగుతూ స్కూళ్ళల్లో మాకు అందుకు సహాయం ఇచ్చినాం. మరి అన్ని గ్రామాల విషయం మీ గ్రామంలో కూడా ఒక 2 సార్లు సీను నాకు చెప్పిండు. మరి ఈరోజు వచ్చిన విధంగా మాకు బాధ అనిపిస్తున్నది. కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం, ముఖ్యంగా నీటి సమస్య, ఈ సమస్య ఉందని చెప్పిండు. తప్పకుండా చాలా గ్రామాలలో మేము నీటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇలా ఎన్నో గ్రామాలలో డెవలప్మెంట్ రోడ్లు కూడా వచ్చినాయి. మొన్న 2 కోట్ల రూపాయలు వచ్చినాయి మాకు రోడ్లు. ఆడే గజం దొరికి తక్కిస్తే 2 కోట్లు తలమడుగు మండలికి వస్తే ₹1 కోటి గొండోలు ఊళ్ళో పెట్టి ఎవడు పెట్టలే, టీఆర్ఎస్ పెట్టలే, బీజేపీ పెట్టలే. ₹1 కోటి పల్సిబి తీసుకుంటే మొత్తం నందిగమ దాకా శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విమలా రణదివే విశేష కృషి చేశారని సిఐటియు నాయకులు పేర్కొన్నారు. విమలా రణదివే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం దివంగత విమలా రణదివే కృషి చేశారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. గురువారం సిఐటియు కార్యాలయంలో విమలా రణదివే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. ఆమె చేసిన పోరాటాలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆషన్న, కిరణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, సిఐటియు ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న, అగ్గిమల్ల స్వామి, నవీన్, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం విమలా రణదివే గారి ఆశయాలను.
వర్ధిల్లాలి కార్మిక పోరాటం సాధిస్తాం మీ ఆశయాలను సాధిస్తాం మీ ఆశయాలను. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ కార్మిక వర్గంలో శ్రామిక మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని విమల రణదివే గుర్తించారన్నారు. వాటి పరిష్కారం కోసం జీవితాంతం ఉద్యమించారన్నారు. కార్మిక వర్గ పోరాటాలతో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా అనుభవించారని తెలిపారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుంటూ నేటి పాలకులు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలన్నారు. కార్మిక వర్గం కోసం, ముఖ్యంగా శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తన బతికే వరకు నిరంతరం కృషి చేసిన విమల రణదివే గారి జయంతిని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. విమల రణదివే గారు 1915 ఏప్రిల్ 10వ తేదీన మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. తను చిన్న వయసు ఉన్నప్పటి నుండే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆకర్షితురాలై కాంగ్రెస్ పార్టీలో చేరడం, స్వాతంత్రోద్యమ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే విదేశీ బహిష్కరణ పోరాటంలో కూడా పాల్గొన్న సందర్భంగా 13 సంవత్సరాల వయసులోనే 6 నెలల జైలు శిక్షకు కూడా ఆమె వెనకాడకుండా ధైర్యంగా నిలబడి క్షమాపణ చెప్తే వదిలేస్తామంటే మేము క్షమాపణ చెప్పం, నేను చేసింది చాలా న్యాయమైంది అనేసి ధైర్యంగా మాట్లాడి జైలు శిక్షకు కూడా భయపడకుండా 6 నెలలు జైల్లో ఉంచితే అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదల రాజ్య స్థాపనకై డాక్టర్ విశారదన్ మహారాజ్ చేపట్టే 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ అన్నారు. విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ ఏప్రిల్ 14న డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా భూమి రథయాత్ర చేయబోతున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రకుల పేదలందరూ కూడా ఈ యాత్ర అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాలు, 33 జిల్లాల వారీగా జరగబోతుంది. ఈ నెల ఏప్రిల్ 14 రోజున డైట్ మైదానంలో ప్రారంభ సభ ఉంది. కావున ఈ సభకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ కూడా వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హరిహర అయ్యప్ప క్షేత్రంలో వైభవంగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. హోమాది క్రతువులతో ఆలయ ప్రాంగణంలో నెలకొన్న ఆధ్యాత్మిక శోభ. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల అవగాహన. ఉజ్వల భవిత సాధించే దిశగా యువత ముందుకు సాగాలని సిఐ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.